అందరికీ హాయ్ అండి. పల్లీలతో టమాటా చట్నీ ఎలా చేయాలని చూపిస్తాను. ఒక కళాయిలో పల్లీలు పోసుకొని మంచిగా ఎర్ర వేగనిచ్చి పక్కా పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో నూనె పోసి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి మంచిగా వేగనివ్వాలి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. టమాటా చట్నీ పల్లీలతో పాటు కొత్తిమీర కూడా వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి. సిమ్లో పెట్టి మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని టమాటా ముక్కలు కట్ చేసిన టమాటా ముక్కలను నూనె హీట్ అయిన తర్వాత ఆ ముక్కలు అందులో పోసి మంచిగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి టమాటా మంచిగా ఉడకనివ్వాలి. లేకపోతే అసలు ఉడకకపోతే పచ్చడి అంత టేస్ట్ రాదు. ఈలోపు మనం మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని పల్లీలు వేసి మంచిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. పేస్ట్ అవ్వనివ్వాలండి, లేకపోతే పల్లీలు కచ్చపచ్చగా ఉంటే అంత టేస్ట్ రాదు. మెత్తగా బ్లైండ్గా అవ్వాలి. మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపోయేంత. వేసుకొని ఉడికిన టమాటాతో పాటు ఒక 2-3 వెల్లిపాయలు వేసుకోవాలి. టమాటా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ టమాటా ముక్కలు మొత్తం వేసి మంచిగా చట్నీ మెత్తగా మిక్సీలో పట్టుకోవాలండి. రోట్లో అయితే బాగుంటుంది, నా దగ్గర రోల్లో ఏడిపోతుంది, అందుకని నేను మిక్సీలో పట్టుకున్నానండి. అంతేనండి, మంచి పల్లీలతో టమాటా చట్నీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.